Hello friends, biggest risk a trader must control is position sizing. ఈ పొజిషన్ సైజింగ్ ఎంత కంట్రోల్‌లో ఉంటే అంత బెటర్ రిస్క్ మేనేజ్‌మెంట్ చేస్తున్నట్టు మనం. సో, మోస్ట్ రిటైలర్స్ స్మాల్ పొజిషన్ సైజ్ తీసుకొస్తే అక్కడే మనం ఈజీగా ప్రాఫిట్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సర్వైవల్ డేస్ ఎక్కువుంటాయి. అండ్ ఫ్యూచర్ డేస్‌లో మంచి మిస్టేక్స్ నేర్చుకొని దాని మీదకెళ్ళి ఆ సేమ్ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేసుకొని మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఆ నాలెడ్జ్ మీదనే ఆ సిస్టమ్ మీద డిసిప్లిన్డ్‌గా ట్రేడ్ చేసుకుంటేనే మనం ఇందులో సర్వైవ్ అవ్వగలం. మేజర్ పోర్షన్ వచ్చేసి ఈ పొజిషన్ సైజింగ్ మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది ఈ రిస్క్ మేనేజ్మెంట్లో. అండ్ లార్జ్ పొజిషన్ తీసుకుంటే ఒక మిస్టేక్ చేస్తే సరిపోతుంది. ఆ లార్జ్ సైజ్ ఎంత మీకు క్యాపిటల్ బట్టి లాట్ సైజ్ అనేది కరెక్ట్ లేకుంటే ఒక మిస్టేక్ సరిపోతుంది. మొత్తం ఫుల్ ప్రాఫిట్స్ పోతే ఆ రోజు వచ్చిన ప్రాఫిట్స్ మొత్తం క్యాపిటలే వాష్ అవుట్ అయిపోతుంది. 1 డేలో ఆర్ 1 వీక్లో వాష్ అవుట్ అయిపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ కాన్ఫిడెన్స్ కూడా లూజ్ అయిపోతాం. ఈ ట్రేడింగ్ జర్నీ కంటిన్యూ అవ్వాలన్నా ఇన్వెస్టింగ్ జర్నీ కంటిన్యూ చేద్దామన్నా ఉన్న కాన్ఫిడెన్స్ కూడా లూజ్ అయిపోతారు. అండ్ ఇఫ్ యూ కాంట్ సర్వైవ్ లాసెస్ యూ వోంట్ గెట్ ప్రాఫిట్స్ ఇన్ నెట్ సర్వైవల్ మంత్స్ ఆర్ ఇయర్స్. లాసెస్తో సర్వైవ్ కాకుంటే మీరు వచ్చే ప్రాఫిట్స్తో కూడా నెట్లో సర్వైవ్ అవ్వలేరు. సో, ఓవరాల్ నెట్ అంటే మీరు తీసుకున్న ప్రాఫిట్స్ అండ్ లాసెస్ పోను మీరు నెట్లో ప్రాఫిటబుల్గా ఉంటే మీరు సర్వైవ్ అవ్వగలరు. సో, క్యాపిటల్లో పొజిషన్ సైజింగ్ అనేది అంత ఇంపార్టెంట్. లాట్ సైజ్ ఎంత లిమిటెడ్గా పెట్టుకుంటే అంత బెటర్. లాట్ సైజ్ బట్టి ట్రేడ్ చేస్తే ఇంకా బెటర్ మీ క్యాపిటల్ బట్టి. సో, ఎగ్జాంపుల్ 1 lakh అనుకున్నాం. 1 lakh మీద 1% ఒక 1000. సో, మీరు 1000 ఈరోజు ట్రేడ్ చేద్దాం అనుకుంటారు ఆ 1% రిస్క్ తీసుకొని. కానీ ఎమోషన్స్ ఇవ్వబట్టి 1% కాకుండా ఇంకో 2-3% కూడా పోయే ఛాన్స్ ఉంటుంది కొన్ని రోజులు. సో, అలా 1-3% రిస్క్ తీసుకుంటే మీకు 1-3% మీ పర్సంటేజ్ మీద కూడా ప్రాఫిట్స్ వచ్చే స్ట్రాటజీస్ ఉండాలి. ప్రాఫిట్ తెచ్చుకునేంత సైకాలజీ బిల్డప్ అవ్వాలి. డేటా కూడా తెలియాలి. అండ్ రోజు మార్కెట్ అలానే ఉండాలని రూల్ కూడా లేదు కదా. ప్రతిరోజు ఒకరోజు సైడ్ వేస్ ఉంటుంది మార్కెట్, ఒకరోజు బియరిష్ బుల్ రన్ ఉంటుంది, బియరిష్ డిక్లైన్ ఉంటుంది, క్రాష్ అవ్వడం కానీ. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెట్ సైకాలజీని బట్టి మనం ట్రేడ్ చేసుకుంటాం. కానీ దాన్ని ప్రెడిక్ట్ చేయలేం కదా. ఈరోజు బియరిషే ఉండాలని రేపు బుల్లిషే ఉండాలని ఎవ్వరు ప్రెడిక్ట్ చేయలేరు మార్కెట్ని. సో, టైం టు టైం డేటాని బట్టి మనం ఒక సైకలాజికల్ డేటాని బట్టి ఆ కీ లెవెల్స్ని బట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బట్టి ఇక మీకున్న స్ట్రాటజీస్ ఇండికేటర్స్ బట్టి మీరు ట్రేడ్ చేస్తూ ఉంటారు. కానీ మేజర్ పోర్షన్ ఏంటంటే ఈ పొజిషన్ సైజింగ్ కరెక్ట్ లేకుంటే మీరు ఎంత పెద్ద ట్రేడ్ తీసుకున్నా అని ఈ లార్జ్ పొజిషన్ సైజింగ్ లాట్ సైజ్ ఎంత పెద్ద పెట్టుకున్నా అని ఒక 1 day సరిపోతుంది మొత్తం ప్రాఫిట్ తెచ్చుకున్న ప్రాఫిట్స్ మొత్తం లూజ్ అయిపోవడానికి. మొత్తం క్యాపిటలే వాష్ అవుట్ అయిపోయే డేస్ కూడా కొంతమందికి ఉన్నాయి. అండ్ నాకు కూడా మొత్తం తెచ్చిన క్యాపిటల్ కూడా మొత్తం 0 అయిపోయిన డేస్ ఫుల్ ఉన్నాయి. సో, అందుకే పొజిషన్ సైజింగ్ ఎంత కంట్రోల్లో ఉంటే అంత బెటర్. ఇది వన్ ఆఫ్ ద రిస్క్ మేనేజ్మెంట్ రూల్ ఇది. అండ్ ఇంకా చాలా రిస్క్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నాయి. సో, వాటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషనల్ కంట్రోల్ అండ్ డిసిప్లిన్డ్గా ఒక సిస్టమ్ని ఫాలో అవ్వడానికి మన మైండ్ సెట్ కూడా బిల్డ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, మెయిన్లీ ఫర్ బిగినర్స్. అండ్ రీటైల్ ట్రేడర్స్ లూజ్ అవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసి డైరెక్షన్ కాదు. మీరు డైరెక్షన్ అనుకుంటారు కానీ డైరెక్షన్ కాదు. మెయిన్ థింగ్ మనం ఫెయిల్ అయ్యేది ఈ బిగ్ లాట్ సైజ్లో బెట్ చేయడం. బిగ్ లాట్ సైజ్ అంటే మినిమం నిఫ్టీలో 75 ఉంటుంది, సెన్సెక్స్లో 20 ఉంటుంది. సో, మీ క్యాపిటల్ని బట్టి సెన్సెక్స్ చూస్ చేసుకోవాలా ఆర్ఎల్స్ నిఫ్టీని చూస్ చేసుకొని నిఫ్టీలో కనీసం హెడ్జింగ్ చేసుకొని ఆ లాసెస్ని ఇంకా కంట్రోల్ చేసుకోవాలా, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, బిగ్ లాట్ సైజ్ తీసుకున్నదని కనీసం మీకు కంట్రోల్ అయ్యేంత కెపాసిటీ ఉండాలి. కంట్రోల్ చేసేంత ఆ రిస్క్ని కానీ ఈ పర్సంటేజ్ని ఎంత క్లోజింగ్ చేసుకోవాలనుకుంటే అంత తొందరలో క్లోజ్ చేసుకోవడం బెటర్ లాస్లో ఉన్నప్పుడు. వోల్టాలిటీ వల్ల కూడా మీరు క్యారీ ఫార్వర్డ్ చేసినా ఈరోజు కాకుండా ఎల్లుండి అయినా ఆ వోల్టాలిటీ వల్ల కూడా మీ పొజిషన్స్ అనేది ఆటో స్క్వేర్ లో అవ్వడం జరుగుతుంది. అండ్ న్యూస్ బేస్డ్ ఈ పొలిటికల్ ఎలక్షన్స్ కానీ ఈ డేస్లో కూడా నేను ఒకరోజు నియర్లీ ఒక 20-30% లూజ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద డే వచ్చేసి ఇది ఎలక్షన్స్ 2024లో. ఆ ఎలక్షన్ టైంలో జూన్లో అనుకుంటా. ఆ ఒక్క గ్యాప్ తర్వాత నేను తీసుకున్న పొజిషన్స్ ఏంటంటే కాల్ పొజిషన్స్. సో, మళ్ళీ పొజిషన్స్ అంటే కాల్ పొజిషన్స్ కూడా అదొక స్ట్రాటజీ, అదొక షార్ట్ స్ట్రాడల్ అంటే ఒక కాల్ని సెల్ చేయడం, పుట్ని సెల్ చేయడం సేమ్ స్ట్రైక్ ప్రైస్ మీద. సో, అలా మార్కెట్ ఓపెన్ అయ్యాక నేను పాజిటివ్లో ఈరోజు మార్కెట్
పాజిటివ్‌లో బీజేపీ విన్ అవుతుందని చెప్పేసి ఒక డైరెక్షన్ తీసుకున్నాను. నెక్స్ట్ డే పాజిటివ్ ఆర్ ఈ రోజే పాజిటివ్ అయ్యి మార్కెట్ మొత్తం బుల్ రన్‌లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంత పెద్ద గ్యాప్ డౌన్ వచ్చిందనుకోని. సో, నిన్నటి రోజు గ్యాప్ అప్ వచ్చింది. ఈరోజు గ్యాప్ డౌన్ ఎందుకంటే ఈరోజు వోల్టాలిటీ ఉంటుంది. ఎలక్షన్స్ కాబట్టి న్యూస్ వచ్చేదాకా మార్కెట్ కొంచెం వోల్టాలిటీతోనే ఉంటుంది. రివర్సల్ అవుతుందనుకున్నాను. మేజర్ మిస్టేక్ వచ్చేసి నేను తీసుకున్న లాట్ సైజ్ అనేది 2 సైడ్స్ పెంచుకొని కూర్చున్నా స్ట్రాడల్‌లో. సో, అలా తీసుకున్న స్ట్రాడల్‌లో ఒక సైడు ప్రీమియం అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఇంకో సైడ్ ఎలాగో డిక్రీజ్ అవుతుంది. సో, డిక్రీజ్ అయితే ప్రీమియం ఎంత మాక్సిమం 0 వరకు వెళ్తుంది. కానీ అదే ఆప్షన్ సెల్లింగ్‌లో మీరు తీసుకునే పొజిషన్ అనేది అన్‌లిమిటెడ్‌గా వెళ్ళిపోయినప్పుడు అన్‌లిమిటెడ్ లాస్ కనబడుతుంది. సో, తీసుకున్న ప్రీమియం డబుల్ కాదు, త్రిబుల్ కాదు, 4 టైమ్స్, 5 టైమ్స్, 10 టైమ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే డేస్ ఉన్నాయి. సో, అలా ఒక రిస్క్ కరెక్ట్ ఈ పొజిషన్ సైజింగ్ కూడా కరెక్ట్ లేకుంటే అలా కూడా మనం లూజ్ అయిపోతాం. అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అలాంటి మేజర్ డేస్‌లో ఇంపార్టెంట్ ఈవెంట్ డేస్‌లో, ఎలక్షన్ టైమ్స్‌లో మెయిన్ రిస్క్ మేనేజ్మెంట్ వచ్చేసి హెడ్జింగ్ చేయాలి. సో, మీరు ఎంత దగ్గరలో ఉన్న పొజిషన్‌ని హెడ్జింగ్ చేస్తే అంత బెటర్. సో, హెడ్జింగ్ అంటే మీరు కాల్‌ని బై చేసుకోవచ్చు ఆర్ పుట్‌ని కూడా బై చేసుకోవచ్చు ఆర్ కాల్‌ని సెల్ చేసుకొని పుట్‌ని కూడా సెల్ చేసుకోవచ్చు. ఇన్ ద మనీలో, ఎట్ ద మనీలో కూడా. సో, ఎట్ ద మనీలో చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి ఇందులో కూడా. సో, సపోజ్ హెడ్జింగ్ అంటే ఎగ్జాంపుల్ మీరు ఎట్ ద మనీ దగ్గర ఒక కాల్ ఆప్షన్‌ని బయింగ్ చేయడం ఆర్ సెల్లింగ్ చేస్తే దానికి దగ్గరలో ఉన్న ఆప్షన్‌ని మళ్ళీ బై చేసుకోవడం ఆర్ సెల్ చేస్తే దాన్ని ఒక స్ట్రాటజీలా మీరు ప్రతి బ్రోకర్‌లో చూసుకోవచ్చు. ఒక ఫీచర్ ఉంది. ఆ ఫీచర్‌ని బట్టి మీరు ఎగ్జిట్ అయిపోవాలి. సో, ఆ టైప్ ఆఫ్ ఎగ్జిట్ అయిపోతే మీకు మంచి రిస్క్ మేనేజ్మెంట్ కంట్రోల్ ఉంటుంది ఇందులో హెడ్జింగ్ చేసినప్పుడు. మీరు ఎంత దగ్గరలో పొజిషన్స్ పెట్టుకుంటే అంత సేఫర్‌గా మీరు సర్వైవ్ అవ్వగలరు ఇందులో. మెయిన్‌లీ ఆప్షన్ సెల్లింగ్ అయినా, ఆప్షన్ బయింగ్ అయినా. ఆప్షన్ బయింగ్‌లో కొంచెం క్రిటికల్ సిట్యుయేషన్ ఏంటంటే అది టైం వెళ్ళే కొద్దీ డికే అయిపోతుంటాయి ప్రీమియమ్స్. సో, అక్కడ కూడా కొంచెం చూసుకోవాలి ఆప్షన్ బయర్స్. అండ్ ఆప్షన్ సెల్లింగ్‌లో కూడా స్ట్రాటజీస్ చాలానే ఉన్నాయి. ఆప్షన్ బయింగ్‌లో కూడా ఉన్నాయి. అవి ఫ్యూచర్ అప్‌కమింగ్ డేస్‌లో ఒకరోజు వీడియో పెడతాను వాటి గురించి కూడా. నెక్స్ట్ ఇక్కడ వోల్టాలిటీ న్యూస్, పొలిటికల్ న్యూస్, పాండమిక్ టైప్ ఆఫ్ మార్కెట్స్ అంటే కోవిడ్ టైప్ ఆఫ్ మార్కెట్స్ మేజర్ డేస్‌లో రిస్కీ డేస్ అవి. ఈవెన్ పొజిషన్ సైజ్ ఈస్ నాట్ హెడ్జ్డ్ నేను చెప్పిందే ఇప్పుడు. హెడ్జింగ్ చేయకుంటే కూడా అలాంటి కోవిడ్ టైమ్స్‌లో కూడా లూజ్ అయిపోయే ఛాన్స్ వస్తుంది నార్మల్ డేస్‌లో. సో, ఇది ఒక టైప్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ రూల్ వచ్చేసి లిమిటెడ్‌గా పొజిషన్ సైజ్ ఉంచుకోవడం. లాట్ సైజ్ ఎంత కంట్రోల్‌లో ఉంటే అంత బెటర్. ఆర్ హెడ్జింగ్ చేసినా కానీ ఇంకా బెటర్ దానికి. ఆర్ బిగినర్స్ అయితే కనీసం ఇంట్రాడే స్టాక్స్‌లో ఇంట్రాడే స్టార్ట్ చేస్తే బెటర్. అందులో మీకు ఇంకా క్లియర్‌గా మిస్టేక్స్ అర్థమవుతాయి. కానీ మీకు ప్రైస్ యాక్షన్ ఈజీగా అర్థం కావాలంటే నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి ఉన్నాయి. కానీ స్టాక్స్‌లో మాత్రం కొన్ని స్టాక్స్‌లో మంచి లిక్విడిటీ ఉంటేనే మీకు ప్రైస్ యాక్షన్ ఈజీగా దొరుకుతుంది అందులో. ప్రైస్ యాక్షన్ అయినా అందులో ఉన్న ఓఏ బిల్డప్స్ అయినా మీకు కనబడతాయి. అండ్ ఇక్కడ ఒక పోస్ట్ మీరు చూస్తున్నారు. ఇది ట్విట్టర్ పోస్ట్, ఇది ఎక్స్ పోస్ట్. నితిన్ కమాత్ ఈయన జిరోదా సీఈఓ. ఈయన చెప్తుంది ఏంటంటే వన్ కామన్ రీజన్ వై ట్రేడర్స్ బ్లో అప్ ఇస్ బికాస్ ఆఫ్ పూర్ పొజిషన్ సైజింగ్. ఇన్ అదర్ వర్డ్స్ హౌ మచ్ డూ యూ బెట్ ఆన్ ఎ ట్రేడ్. ట్రేడింగ్‌లో క్యాపిటల్ బ్లో అప్ అంటే క్యాపిటల్ మొత్తం జీరో అవ్వడానికి మేజర్ కారణం ఇదే. పొజిషన్ సైజింగ్ కరెక్ట్ లేకపోవడం, లిమిటెడ్‌గా క్యాపిటల్ బట్టి రిస్క్ చేసుకోకపోవడం. సో, మేజర్ మిస్టేక్ ఇది. సో, అలా మేజర్ మిస్టేక్‌కి ఇంకొక అర్థం ఏంటంటే మీరు ఎంత బెట్ చేస్తారో, ఒక ట్రేడ్ మీద ఎంత పొజిషన్ సైజ్ ఆర్ మనీ ఎంత ఇన్వెస్ట్ చేస్తారో అనేది. ఆప్షన్స్‌లోనే కాదు, మేజర్ థింగ్ ఏంటంటే ఇది ఇన్వెస్టింగ్‌లో అయినా ఆర్ ట్రేడింగ్ ఇంట్రాడే ట్రేడ్ అయినా క్యాష్ మార్కెట్‌లో అండ్ ఆప్షన్ ట్రేడింగ్‌లో మేజర్ థింగ్ ఇది. మేజర్ రిస్క్ మేనేజ్మెంట్ పొజిషన్ సైజింగ్. సో, పొజిషన్ సైజింగ్ అనేది ఎంత కంట్రోల్‌లో ఉంటే, ఎంత లిమిట్‌లో ఉంటే అంత బెటర్. అది లిమిట్‌లో ఉన్నప్పుడే మనం ఎక్కువ సర్వైవ్ అవ్వగలం. ఆ క్యాపిటల్‌ని బ్లో చేసుకోకుండా సర్వైవల్ డేస్ ఎక్కువ ఉంటాయి. అండ్ యూ కెన్ బి రైట్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ ద టైమ్. 60% ఆఫ్ టైం మనం కరెక్ట్ డైరెక్షన్‌లో ఉంటాం. కానీ స్టిల్ మనం లూజ్ అయిపోయేది ఈ యొక్క పొజిషన్ సైజింగ్. లాట్ సైజ్ ఎంత డేంజర్‌గా పెట్టుకుంటే అంత క్యాపిటల్‌ని తొందరగా లూజ్ చేసుకునే డేస్ ఉంటాయి. సో, దీన్ని లివరేజ్ కూడా అనొచ్చు. సో, మీరు 5x లివరేజ్, 20x లివరేజ్ అంటాం కదా. సో, ఇది ఒక పొజిషన్ సైజింగ్ అనేది కంట్రోల్ లేకుంటే 60% టైం మనం కరెక్ట్ ఉన్నా అని ఆ 2-3 టైమ్స్ సరిపోతుంది మొత్తం అకౌంట్ జీరో అవ్వడానికి. ఓవర్ సైజ్ ట్రేడ్ కెన్ వైప్ అవుట్ మంత్స్ ఆఫ్ గెయిన్స్. మీరు ఎన్ని మంత్స్ ట్రేడ్ చేసి, ఎన్ని మంత్స్ ప్రాఫిట్ తీసుకొచ్చినా ఒక మంత్ సరిపోతుంది. ఏదైనా కావచ్చు, ఏ ఈవెంట్ అయినా కావచ్చు, మార్కెట్ ఎలక్షన్స్ కానీ, మనకున్న ఒక కంపెనీ మీద మీరు స్టాక్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నా కానీ
ఆ ఒక్క ఆప్షన్ ట్రేడింగ్లో ఆ ఒక్క స్టాక్లో మీరు ఏం చేసినా కానీ 1 డే సరిపోతుంది. అది క్రాష్ జరిగినా కానీ మొత్తం అకౌంట్ మొత్తం బ్లో అప్ అవ్వడానికి. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఈ పొజిషన్ సైజింగ్లో ఇంపార్టెంట్ రిస్క్ మేనేజ్మెంట్లా తీసుకోవాలి దీన్ని. సో నేను చెప్తుంది ఏంటంటే ఎంత కంట్రోల్లో ఉంటే అంత బెటర్. పొటెన్షియల్గా మనం ఇంత లిమిటెడ్గా లాస్ తీసుకుంటే అంత బెటర్. సో లాస్ తీసుకోవడానికి లిమిటెడ్గా లాస్ తీసుకోవడం వలన మనకు ఫుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అందులో హెడ్జింగ్ స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి ఇంత కంట్రోల్గా రిస్క్ తీసుకోవాలని. సో రీసెంట్లీ స్పోక్ టు టామ్ బోస్కో, వన్ ఆఫ్ ద ఒరిజినల్ మార్కెట్ విజర్డ్స్, టు డిస్కస్ హిస్ అప్రోచ్ టు ట్రేడింగ్. సో ఆయన ట్రేడింగ్కి అప్రోచ్ అయ్యే విధానం బట్టి సో డికెట్స్లో ఈయన చూసిందే మేజర్ మిస్టేక్స్ మన ట్రేడర్స్ చేసే పని అనేది పొజిషన్ సైజ్ కరెక్ట్ లేకుంటే మొత్తం క్యాపిటల్ అనేది బ్లో అవ్వడం. మనకి టైం దొరకదు, సర్వైవల్ డేస్ తక్కువ ఉంటే మీరు క్యాపిటల్ మొత్తం జీరో అయిపోయాక మీరు ట్రేడ్ చేయడానికి టైం ఉండదు, మీరు ట్రేడ్ చేయడానికి కూడా క్యాపిటల్ దొరకదు. సో సర్వైవల్ డేస్ ఎంత మంచిగా ఉంటే మీకు అన్ని మిస్టేక్స్ తెలుస్తాయి, అంత మంచిగా సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ స్వింగ్స్ అనేది చాలా వోల్టాలిటీ అనేది చాలా ఉందని చెప్పేసి అంటున్నాడు. సో అక్కడ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఈయన ఇక్కడ చెప్తున్నాడు. ఇట్ వాస్ ఆల్సో అబౌట్ ద స్పీడ్ ఆఫ్ మూమెంటమ్. సో మూమెంట్ ఎంత స్పీడ్గా ఉంటే అంత ఫాస్ట్గా మన అకౌంట్ కూడా జీరో అయ్యే ఛాన్స్, మన అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా అంత తొందరగా లూజ్ అయిపోతాం ఎంత ఫాస్ట్గా మూమెంట్ ఉంటే. సో హై వోల్టాలిటీ డేస్ అనేది మనం అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. అండ్ క్రియేట్ సైకలాజికల్ స్ట్రెస్ దాట్ లీడ్స్ టు పూర్ డిసిషన్స్. సో మనం పూర్ డిసిషన్స్ ఎప్పుడు తీసుకుంటామంటే ఈ ఎమోషనల్గా సైకలాజికల్గా కరెక్ట్ లేనప్పుడు అండ్ ఈ వోల్టాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు. డిసిషన్స్ అంటే ఇప్పుడు ఎమోషనల్గా మీరు వాళ్ళు తీసుకున్న లాస్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయడం, దాన్ని పట్టుకొని ఉండడం, అది ఎంత లాస్ అవుతుందో చూస్తూ ఉండడం, కనీసం రివర్సల్ వస్తుందనే హోప్తో. సో ఇలా జరిగినప్పుడే మనం పూర్ డిసిషన్స్ తీసుకొని క్యాపిటల్ మొత్తం జీరో చేసుకునే డేస్ వస్తాయి కొన్నిసార్లు. సో అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. వోల్టాలిటీ డేస్లో నేను కూడా లాస్ట్ టైం ఒక డే చెప్పాను ఎలక్షన్ మూమెంట్లో, అక్కడ జాగ్రత్తగా ఉండాలని. ఆ వోల్టాలిటీలో జాగ్రత్త లేకపోతే ఏదో ఒక సైడ్ తీసుకొని వెళ్ళిపోయి మనం క్యాపిటల్ మొత్తం వాష్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఆ రోజు. సో వోల్టాలిటీ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మెజారిటీ టైమ్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి ఆ డే మొత్తం. సో హీ యాడెడ్ ఏ సెకండ్ లేయర్ వోల్టాలిటీ as a percentage of equity. Now he's calculate both risk percentage and volatility percentage, then take the smaller of the two. సో ఇతను చెప్పేది ఏంటంటే బోత్ రిస్క్ వోల్టాలిటీ. రిస్క్ అంటే పొజిషన్ సైజింగ్ అని క్యాపిటల్ బట్టి రిస్క్ చేస్తాడు, అండ్ వోల్టాలిటీ బట్టి ఈ 2 పార్ట్స్ని బట్టి అంత రిస్క్ చేస్తూ ఉంటేనే మనం ఈజీగా సర్వైవ్ అవ్వగలం అని చెప్పేసి. సో వోల్టాలిటీలో ఉన్నప్పుడు కూడా మన పర్సెంటేజ్ ఈక్విటీ ఆర్ డెరివేటివ్స్ ఏదైనా అని మన పర్సెంటేజ్ క్యాపిటల్ బట్టి పర్సెంటేజ్ డిసైడ్ చేస్తేనే మనం ఇందులో కూడా సర్వైవ్ అవ్వగలం. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ రూల్, మేజర్ రూల్ ఇది. సో ఇక్కడ ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండాలి. మన రిస్క్ అనేది కరెక్ట్ లేకుంటే కూడా ఉన్న సర్వైవల్ డేస్ తక్కువైపోయి ఇయర్స్ ఆఫ్ టైం, ఇయర్స్ ఆఫ్ క్యాపిటల్ మొత్తం వచ్చిన ప్రాఫిట్స్ కూడా మొత్తం జీరో అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ అనేది ఈజీగా లూజ్ అయిపోతాం. నెక్స్ట్ టైం మార్కెట్ రావాలన్నా కూడా కొంచెం భయం ఉంటుంది మనకి. సో అందుకే ఫస్ట్ అండ్ ఇనిషియల్ థింగ్ ఏంటంటే పొజిషన్ సైజింగ్ ఎంత కంట్రోల్లో ఉంచుకోవడం అంత బెటర్. మీ దగ్గర తక్కువ క్యాపిటల్ ఉంటే కనీసం ఆ స్టాక్స్లో అయినా ట్రేడ్ చేసుకోండి క్యాష్ మార్కెట్లో. ఒకవేళ ట్రేడింగ్ చేద్దామంటే ఫస్ట్ ఇనిషియల్గా లాట్ సైజ్ అనేది తక్కువ సెన్సెక్స్లో ఉంది కాబట్టి అందులో కూడా ట్రై చేయండి. అండ్ నిఫ్టీలో మీరు లాట్ సైజ్ చేసుకోవాలనుకుంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు తెచ్చే క్యాపిటల్ కనీసం ఈ నిఫ్టీ ఇందామనికి వెళ్ళాలనుకుంటే మీరు తెచ్చే క్యాపిటల్ కనీసం 2 to 3 lakhs అయినా ఉండాలి. మీరు 1 lakh తెచ్చినా అదొక డైలీ ఒక 5% అంటే 5 points ఇట్లా ర్యాలీ అయిపోయినా మీరు 3 to 4% ఈజీగా లూజ్ అయిపోతారు 1 dayలో. సో అందుకే చెప్తున్నా మీరు ఇండెక్స్ లెవెల్ టైప్లో ఆలోచించండి. నేను నిన్నటి రోజున కూడా ఒక వీడియో చేశాను. ఇండెక్స్ లెవెల్లో ఎక్సిట్ అయిపోవాలనుకుంటే ఖచ్చితంగా క్యాపిటల్ అనేది పెద్దగా ఉండాలి అండ్ పొజిషన్ సైజింగ్ లిమిటెడ్గా పెట్టుకోవాలి. సో ఒక్క లాట్ సైజ్కే మీరు 2 to 3 lakhs తీసుకొస్తే మిగతా వాళ్ళు అనుకుంటారు ఒక్క లాట్ సైజ్తో నేను ఇంత చేయాలా అంటే మీరు చూసుకోండి, ఎవరైనా చూసుకోండి. మెజారిటీ ఆఫ్ పీపుల్ సైకలాజికల్గా వాళ్ళు ఎంత కరెక్ట్ ఉన్నా అని కొన్నిసార్లు రిస్క్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డేటా ప్లస్ వాళ్ళకి అర్థమైపోతుంది, ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు రిస్క్ చేస్తారు. ఈ లాట్ సైజ్ని ఇష్టం ఉన్నట్టు ఇంప్రూవ్ చేసుకొని అక్కడ అందులో సర్వే అవ్వడం. కానీ రీటైలర్స్, ఈ బిగినర్స్ మాత్రం ఇది ఒక ట్రాప్ లాగా కనబడుతుంది. మీరు పెద్ద లాట్ సైజ్ తీసుకొని
అంత ప్రాఫిట్స్ అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చూపిస్తుంటే సరిపోదు కదా. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ క్యాపిటల్ని బట్టి రిస్క్ చేసుకోవడం బెటర్. మీరు ఇష్టం ఉన్నంత క్యాపిటల్ చిన్న క్యాపిటల్ తీసుకొచ్చి నేను సర్వైవ్ అవుతా, ఎక్కువ డేస్ ఉంటా, ప్రాఫిట్ తీసుకుంటా, ఈ మంత్లో ఇంత ప్రాఫిట్ వస్తే ఎక్సిట్ అయిపోతా, అలా ఉంటే ఏం కాదు. 1 మంత్లో మీరు కనీసం 10 డేస్ 8 డేస్ మార్కెట్ని టెస్ట్ చేసుకొని బయటికి రావచ్చు. కానీ మీరు సర్వైవల్ టైం అనేది ఎక్కువ ఉండాలనుకుంటే ఖచ్చితంగా రిస్క్ మేనేజ్మెంట్ రూల్ కరెక్ట్ ఉండాలి. కనీసం ఆ ప్రాఫిట్స్ రాకున్నా ఏం కాదు, న్యూట్రల్లో ఉన్నా ఏం కాదు, లాస్కి వెళ్ళిపోతే మాత్రం ఎక్కడి లేని ఎమోషన్స్ యాడ్ అయిపోతాయి. సో ఆ తీసుకొచ్చిన మనీకి మీరు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. న్యూట్రల్లో ఎక్సిట్ అయిపోయినా ఏం కాదు, కనీసం ఆ మిస్టేక్స్ అయినా నేర్చుకోవాలి బిగినర్స్ అనే వాళ్ళు. సో స్టార్టింగ్ ఎవరైనా ఈ పొజిషన్ సైజింగ్ కనీసం లిమిటెడ్లో పెట్టుకుంటే మీకు మార్కెట్ అంత మంచిగా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షనల్స్ తెలుగు.